ఈ బయోటిన్ కారం పొడిలో కారం కొంచెం తక్కువ వేసుకున్నాను ఫ్రెండ్స్. నా కారం అని ఎక్కువ వేసుకోను. సో మన బాడీకి న్యూట్రిషన్ ఏదో రూపంలో అందించాలనే ఉద్దేశంతో ఇంకొక రూపంలో అంటే నేను మామూలుగా బెల్లం వేసుకొని నెయ్యి సోంపు కూడా వేసుకొని ఈ సీడ్స్ అన్నిటిలో కూడా అది కూడా చేసుకున్నాను ఫ్రెండ్స్. మామూలుగా ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే స్వీట్ కూడా చేసుకున్నాను ఫ్రెండ్స్. స్వీట్ ఫామ్లో కూడా తింటూ ఉంటాను. అన్నం తిన్న తర్వాత స్వీట్ తినాలనిపించినప్పుడు ఇది బెల్లము నెక్స్ట్ ఆ సీడ్స్ అన్నీ వేయించి బెల్లము కొంచెం ఆవు నెయ్యి కూడా కలిపేసి వేసుకున్నాను ఫ్రెండ్స్. అన్నం తిన్న తర్వాత ఏమైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇది వేసుకుంటాను. అది కూడా కొంచెమే తినగలుగుతా ఫ్రెండ్స్, ఎక్కువ తినలేను. అందుకని ఇంకా అవి మన బాడీకి అందాలనే ఉద్దేశంతో సో కొబ్బరి కారం మామూలుగా వేసుకుంటూ ఉంటాం కదా, ఇది కూడా వేద్దామనే ఉద్దేశంతో ఈ బయోటిన్ కారం పొడిని తయారు చేశాను ఫ్రెండ్స్. హవ్ ఈజ్ ఇట్ ఫ్రెండ్స్? మీరు కూడా చేసుకొని మీ బాడీకి న్యూట్రిషన్ అందించండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బయోటిన్ కారం పొడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను ఫ్రెండ్స్. సో నువ్వులు, పుచ్చకాయ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, ఎండుమిరపకాయలు వేయించుకున్నాను, ఈ ఉద్దిపప్పు, నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్, ఇవి పంప్కిన్ సీడ్స్ అండ్ సాల్ట్. సో ఇవన్నీ వేసి మిక్సీ వేస్తాను ఫ్రెండ్స్. సో ఈ పౌడర్ని మనం దోశలో కానీ అన్నంలో కానీ కలుపుకొని తినచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇడ్లీలో కూడా నంచుకొని తినచ్చు. సో మామూలుగా అంటే నేరుగా కూడా లైట్గా సాల్ట్ అనేది వేసుకొని నేరుగా కూడా నవ్వులకు తినచ్చు. కానీ మనము ఇంకొక రూపంలో తినాలంటే పౌడర్ చేసుకొని తినడం. సో కొంచెం కచ్చాపచ్చ కొంచెము మరీ మెత్తగా కాకుండా గరుగ్గా ఉన్నట్టు మిక్సీ పట్టుకున్నాం ఫ్రెండ్స్. సో ఎందుకంటే న్యూట్రిషన్ సీడ్స్ అనేటివి మన బాడీకి ఏదో ఒక రూపంలో మనం ఇవ్వాలి కాబట్టి, సో మనము స్వీట్ జాజరి బెల్లం కానీ చక్కెర కానీ కలకండ పౌడర్ కానీ వేసుకొని మామూలుగా తింటుంటాం. సో అలాగే నాకు ఇది పౌడర్ కూడా ఇడ్లీలోకి దోశలోకి వేసుకుని కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇది చేశాను ఫ్రెండ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.